అందమైన సువాసన వెదజల్లే పువ్వు మంథ అంటే అర్థం ఇది థాయిలాండ్ దేశం పెట్టిన పేరు. ఒక్కొక్క తుఫానుకు ఒక్కొక్క దేశం పేరు పెడుతుంది. మొత్తం 13 దేశాలు అంటే పసిఫిక్ సముద్ర పరిధిలో ఉన్న 13 దేశాలు యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియన్ అండ్ పసిఫిక్ దీని మానిటరింగ్లో 13 దేశాలు ఒక్కొక్క తుఫానుకు ఒక్కొక్క పేరు పెట్టేసి ఉంటాయి. సో కానీ ఈ అందమైన సువాసన వెదజల్లే పువ్వు అనే పేరుకు మంథా తుఫాను సృష్టిస్తున్న బీభత్సానికి సంబంధం ఏమన్నా ఉందా? కానీ అలా ఎందుకు పేర్లు పెడతారంటే ఆ పేరు ద్వారా ఒక భయంకరమైన అర్థం వచ్చేలాగా ఉండకూడదు, ఒక హింసాత్మకంగానూ వ్యతిరేక భావం కలిగించే దానిలాగా ఉండకూడదనే నామ్స్ ప్రకారం ఇలాంటి పేర్లు పెడతారు. కానీ మంథా సృష్టిస్తున్న బీభత్సం నిన్న అర్ధరాత్రి 11:30 తర్వాత నిన్న ఉదయం నుంచి మనం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. నిన్న ఉదయం ఇదే సమయానికి మనం రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాం. అప్పటికే వర్షాలు మొదలయ్యాయి. అవి భారీగా మారడానికి 12 గంటల సమయం పట్టింది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో తీరం దాటింది. మనం ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే కాకినాడ మచిలీపట్నం మధ్యలో అర్ధరాత్రి 11:30 టు 12:30 ఆ మధ్యలో తీరం దాటింది. కళింగపట్నం సరే, కొంతమంది ఏమో నరసాపురం అంతర్వేది దగ్గర తీరం దాటింది అని. అయితే విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసిన దాని ప్రకారం కాకినాడ మచిలీపట్నం యానం సమీపంలో తీరం దాటింది అని. సో తీరం దాటిన తర్వాత అతి తీవ్ర తుఫానుగా బలహీనపడి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏంటి, అలాగే కొంత తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖ, అనకాపల్లి అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే భారీగా చెట్లు నేలకి వరగడము, విద్యుత్ స్తంభాలు ఏదో కర్రల్లాగా పక్కకి వాలిపోవడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే గత 2 రోజులుగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు దీని మీద తుఫాను ఎలాగూ ఆపడం అనేది సాధ్యం కాదు, కానీ వచ్చిన దాని ఎఫెక్ట్ ఎలా తగ్గించగలుగుతాము, ఎంత ఫాస్ట్గా పునరుద్ధరణ చర్యలు చేయగలుగుతాము, ఎంతమంది టీంలు డిప్లాయ్ చేయగలుగుతాము ఫీల్డ్లో, అలాగే రెస్క్యూ టీమ్స్ ఎన్నింటిని పంపించగలుగుతాము, ఆహార పంపిణీ ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాము, దీని మీద దృష్టి పెట్టారు. నిన్న రాత్రి 12 గంటల దాకా కూడా ముఖ్యమంత్రి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ తుఫాను కోసం ఏర్పాటు చేసిన దాంట్లో ఉన్నారు. రాత్రంతా కూడా మంత్రి లోకేష్ దీన్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఉండి ఏం చేస్తారు అంటే ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయము, అలాగే రిస్క్ మిటిగేషన్ అంటే తక్కువ రిస్క్ జరిగేలాగా ఒక కార్యాచరణ తీసుకోవడము. సో ఎంతమంది ఫీల్డ్లో ఉన్నారు, అలాగే ఎన్ని చెట్లు ఎప్పటిదాకా తొలగించారు, మరోవైపు స్కూల్స్కి 31 దాకా సెలవులు ప్రకటించేశారు. ఇందాక నేను చూస్తున్న కొంత చిత్తూరు, అన్నమయ్య ఈ జిల్లాల్లో మాత్రం కొద్దిగా వర్షాలు అంత ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో స్కూల్స్ తిరిగి ఇవాళ రమ్మని చెప్పారట. బట్ నిజంగా అంత అవసరం లేదు, ఒక రోజు సెలవు ఇచ్చేస్తే వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే వర్షాలు ఏ టైంలో ఉన్నా కూడా పెరగచ్చు. ఆంధ్రప్రదేశ్లో తుఫాను తాలూకా ప్రభావం హైదరాబాద్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి భారీ వర్షం పడింది, ఇవాళ కొద్దిసేపటి క్రితం కూడా వర్షం పడింది. హైదరాబాద్ అప్డేట్ కూడా తీసుకుందాం. సో తుఫానుగా బలహీనపడ్డ మంథా నర్సాపూర్కు పశ్చిమ వాయువ్య దిశలో 20 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50 కిలోమీటర్లు, కాకినాడకు వెస్ట్ నైరుతిలో 90 కిలోమీటర్లు ఈ మొత్తం మీద కేంద్రీకృతం అయి ఉంది అక్కడి నుంచి తీరం దాటాక. అయితే ఇంకా 6 గంటల నుంచి 10 గంటల పాటు వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మా ప్రాంతంలో వర్షం లేదు కదా, మేము బయటకు వస్తాం, మేము బయట తిరుగుతామని అలాంటివి చెయ్యొద్దు. ఇప్పుడు చూస్తే చాలా చోట్ల మనకి ప్లెయిన్గా కనిపిస్తోంది. కానీ ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు విజృంభించి ఎప్పుడు సడన్గా వర్షాలు పడతాయి, ఎప్పుడు చెట్లు నేలకు కూలిపోతాయో తెలియదు, కరెంటు స్తంభాలు ఎప్పుడు ఎవరి మీద పడతాయో తెలియదు. కాబట్టి కొంత అప్రమత్తంగానే ఉండండి. బయట తిరగాల్సిన వాళ్ళు తిరుగుతారు, ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ దాని మీద తిరగాల్సిన వాళ్ళు, ఈ అత్యవసర సేవల కోసం ఉండేవాళ్ళు తిరుగుతారు. అలా అంతే తప్ప మిగతా అసలు ఏం జరిగిందో ఫోటోలు తీద్దాం, వీడియోలు తీద్దాం అని మాత్రం బయటికి దయచేసి రాకండి. ఆ పనులు మీడియాగా మేము చేస్తాం, ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం మేము చేస్తాం. సో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మొత్తం 22 జిల్లాలు, 403 మండలాలపై మంథా తుఫాను ప్రభావం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మాత్రం కొంచెం మోడరేట్గానే ఎఫెక్ట్ ఉంది.
సముద్రం అలలు 2 మీటర్ల ఎత్తులో ఎగిసి పడుతున్న పరిస్థితి. మీరు ఉప్పాడ రోడ్డు కనుక బీచ్ రోడ్డు చూస్తే మొత్తం అదంతా వ్యానిష్ అయిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. నిన్న ఉదయానికి అటువంటి పరిస్థితి ఉంటే తుఫాను ప్రభావం తర్వాత మరింత ఎక్కువగా ఉంది. ఇక విశాఖ జిల్లాలో చూస్తే ఇప్పటివరకు దాదాపు అక్కడ 72 చెట్లను తొలగించారు. ఇంకా చాలా చెట్లు నేల కొరిగాయి. వాటిని కూడా తొలగించే పనిలో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. విజయవాడలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే గుంటూరులో బలమైన ఈదురుగాలులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల ఈదురుగాలు ఉంటే 50 నుంచి 70 కిలోమీటర్లు, కాకినాడ ప్రాంతంలో 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అంటే తుపాను ప్రభావాన్ని బట్టి ఆ గాలి తీవ్రత కూడా నమోదవుతోంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. 50,000 ఎకరాల్లో దెబ్బతింది కోనసీమ జిల్లాలో, హయ్యెస్ట్ ఎఫెక్టెడ్. అలాగే కొబ్బరి చెట్లు కూడా చాలా మటుకు పడిపోయాయి. నెల్లూరులో కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. వర్షపాతం కొన్ని చోట్ల 10 నుంచి 15, 17, 23 మాత్రం నెల్లూరు జిల్లా కావల్లో ఎఫెక్ట్ అయింది. మన రిపోర్టర్ ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా చెప్తారు. నేను జస్ట్ పైపైన మీకు గ్లిమ్స్ చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,600 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. ఏలూరులో 1,500 హెక్టార్లు, విజయనగరంలో 200 నుంచి 300 ఎకరాలు, శ్రీకాకుళంలో 350 హెక్టార్లు. ఇలా పంట నష్టం విపరీతంగా జరిగింది. పాపం ఈ రైతులు, వాళ్ళకి తెలుసు ఇంకా పంట నష్టపోతామని, కానీ ఏం చేస్తారు? పంటనైతే దాచుకోలేరు. అప్పటికప్పుడు మనుషులు కాపాడుకుంటారు. అలాగే మత్స్యకారులు చాలా అలర్ట్గా ఉండమని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. నిన్న ఒక మత్స్యకారుడు వెళ్ళిన అతను వెనక్కి కూడా రాలేదు. ఎంత అలర్ట్ చేసినా కూడా ఇంకా కొంతమంది ఏదో రిస్క్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, ఇవేం సినిమా కాదు. సినిమాల్లో హీరోలు వెళ్ళి ఏదో రిస్క్ చేసి బోట్లు కాపాడి మనుషులను కాపాడి వెనక్కి వస్తారు. అది సినిమా, ఇది నిజ జీవితం. తుఫానుకి వాళ్ళు వీళ్ళని తేడా ఉండదు. ఒక్కసారి బేభత్సం వచ్చిందంటే అందరినీ తీసుకెళ్ళిపోతుంది. సో తీర ప్రాంత జిల్లాల్లో ఆర్టీసీ బస్ సర్వీసులు ఇప్పటికే రద్దు చేసేశారు. రైల్వే సర్వీసులు రద్దు చేశారు. నేరుగా అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఎఫెక్టెడ్ తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితి మానిటర్ చేస్తున్నారు. ఆ విషయాలు కూడా మన ఢిల్లీ కరెస్పాండెంట్ కాసేపట్లో అందిస్తారు. సో ఓవరాల్గా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తోంది, భారీగా అనుకున్నంత స్థాయిలో తీవ్రమైన బీభత్సంగా మంతా తుపాను పంజా విసురుతోందా, లేకపోతే కొంత శాంతించిందా, భారీ వర్షాలు ఎంత స్థాయిలో ఉన్నాయి, ఒక మోడరేట్ వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో పలు జిల్లాల నుంచి నేను మా కరెస్పాండెంట్స్ నుంచి, ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్స్ నుంచి లైవ్ అప్డేట్స్ తీసుకుంటాను. ఈ పాలెం దగ్గర తీరాన్ని తాకింది మంతా తుపాను. తీర ప్రాంత జిల్లాలో భారీగా ఎదురుగాలు ఉన్నాయి. మొత్తం 22 జిల్లాల్లో 403 మండలాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 1,204 పునరావాస కేంద్రాలకి ఇప్పటివరకు 75,000 మందికి పైగా తరలించారు. ఇంకా దయచేసి అధికారులు చేస్తున్న ప్రయత్నానికి సహకరించండి. కొంతమంది మత్స్యకార కుటుంబాలు, మాకు అలవాటే, ఈ తుఫాన్లన్నీ మేము చూసాము, కొత్త ఏం కాదు అని కొంతమంది ఇంకా భీష్మించి కూర్చుంటున్నారు. 1-2 రోజులు కాస్త సద్దుమణిగిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. దయచేసి అధికారులకు సహకరించాలి. తర్వాత ఆర్టీజీఎస్ నుంచి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు. రాత్రి 12 గంటల దాకా ఉన్నారు. తర్వాత మంత్రి లోకేష్ సమీక్ష కొనసాగిస్తున్నారు. టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా 2 విషయాల మీద ఫోకస్ పెట్టారు. ఒకటి, నేల కూలిన చెట్లు ఎప్పటికప్పుడు పక్కకి తొలగించడము, దానికోసం టీంని డిప్లాయ్ చేశారు. అలాగే విద్యుత్ స్తంభాల పునర్వ్యవస్థీకరణ, వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధీకరణ. అంటే మరి ఏదో అరగంటలో గంటలో అయిపోతుందని ఆశించొద్దు దయచేసి. ఈ 2 ఎందుకంటే, ఒకటి ట్రాన్స్పోర్టేషన్కి, అది రెస్క్యూ టీమ్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ, మిగతా జనజీవనం వీళ్ళు బయటికి రావడానికి కానీ ఇబ్బంది లేకుండా చెట్లు తొలగింపు. ఎలక్ట్రిసిటీ వస్తే మనం ఏం చెప్తున్నాము, లేకపోతే ఏం జరుగుతోంది, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టినా అట్లీస్ట్ మనం ఏం చెప్తున్నాం, ఎలా చేస్తున్నామో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మీద ప్రధానమైన ఫోకస్ అయితే ప్రభుత్వం పెట్టింది. దుబాయ్కి వెళ్లే ముందే ఈ తుఫాను ఎఫెక్ట్, తీవ్రత ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని, అంటే ఒక వారం ముందే చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారని నేను లోకేష్ చెప్పారు. వచ్చిన తర్వాత నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు. నిన్న రాత్రి వరకు కూడా అదే పనిలో ఉన్నారు. రైట్, ఇక మనం ఫీల్డ్లోకి వెళ్దాం. మన ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉంది, ఆ తర్వాత ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి, ఎక్కడెక్కడ కాస్త వర్షాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి, అలాగే ఈదురుగాలుల బీభత్సం ప్రభావం ఎలా ఉంది, స్కూళ్లకు హాలిడేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ కొంచెం బయటికి రావచ్చు, అసలు బయటికి రాలేని పరిస్థితి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాం. సో మనతో పాటు ప్రస్తుతం ప్రసాద్ ఉన్నారు. ఆయన విజయవాడ, మచిలీపట్నం ఈ పరిసరాలకు సంబంధించి పూర్తిగా లైవ్లో డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. అలాగే నాయుడు విశాఖపట్నం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ నెల్లూరు నుంచి అందుబాటులో ఉన్నారు. నమస్కారం, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న ఉదయం నుంచి అంతకు ముందు నుంచి కూడా మీరు దాదాపు 24 గంటలు ఫీల్డ్లోనే ఉన్నారు. ప్రసాద్ అండ్ నాయుడు అలాగే మహేష్,
ఇంకా మనతో పాటు కాకినాడ నుంచి అప్పారావు కూడా జాయిన్ అవుతారు, అలాగే ఢిల్లీ నుంచి మన బ్యూరో చీఫ్ కృష్ణ కూడా జాయిన్ అవుతారు. ఎందుకంటే ఢిల్లీ నుంచి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద మానిటర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ ప్రసాద్ అండ్ నాయుడు, మహేష్. మీరు ఎందుకంటే అక్కడ రిస్క్ ఉంటుంది, కాకపోతే ఎంతవరకు ఉంది? మనం ముందు నుంచి అనుకుంటున్నంత స్థాయిలో మంతా తుఫాను ఉందా ప్రసాద్, లేకపోతే కొంత శాంతించి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారిందా? ఏంటి అప్డేట్స్? రిషి, మంతా తుఫాను ప్రభావం భారీగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలు కూడా సన్నద్ధమైంది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు తుఫాన్ని ఎవరు అడ్డుకోలేరు, కానీ తుఫాను వల్ల జరిగే నష్టాన్ని ఎంతో కొంత నివారించవచ్చు. అదే స్థాయిలో ప్రభుత్వం కూడా మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా ఏ జిల్లాలో ఎంత మేరకు ఈ తుఫాను ప్రభావం ఉంటుంది, ఎక్కడెక్కడ ఎంత మోతాదులో నష్టం జరుగుతుంది, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటే నష్టాన్ని కొంతవరకైనా నివారించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ అంశాలపైన దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, అదే అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ముందుకు వెళ్ళటం ద్వారా ఈరోజు చాలా వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగారు. ఇక అదేవిధంగా తుఫాను ప్రభావం కూడా పెను తుఫాను భారీగా ఉంటుందని చెప్పినప్పుడు కూడా నిన్న తీరం దాటిన తర్వాత కొంతవరకు బలహీన పడటంతో చాలా వరకు కూడా తగ్గినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడు నిజానికి నిన్న మొన్న హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో, అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు భారీ వర్షాలు కురవాల్సి ఉంది. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక ఈదురుగాలు అయితే నిన్న రాత్రి నుంచి మచిలీపట్నంలో మొత్తం కరెంటు కూడా నిలిపివేశారు. దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. కానీ వర్షం మాత్రం భారీ నుంచి ఒక మోస్తరు వర్షం మాత్రమే పడింది. నిన్న 2 గంటలు అర్ధరాత్రి 3 నుంచి 5 గంటల వరకు మాత్రం భారీ వర్షం కురిచింది. ఆ తర్వాత క్రమంగా వర్షం కూడా తగ్గుముఖం పడింది. ఇప్పుడైతే పూర్తిగా డ్రై అయిపోయిన ఏరియాగా మనం చూస్తాం. ప్రస్తుతం మనం బీచ్ బంగినపూడి బీచ్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం నిన్న ఇదే సమయానికి మీతో పాటే మన ప్రతినిధులందరూ కూడా మాట్లాడే సమయంలో ఇదే బీచ్లో మనం ఉన్నాము. నిన్న ఒక పక్కన వర్షము, ఈదురుగాలుల నేపథ్యంలో సముద్రం మొత్తం కూడా పోటెత్తిన పరిస్థితి. ఇప్పుడు ఇదే సముద్రం శాంతించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. నిన్న మొత్తం ఈ సముద్రం కూడా చాలా ముందుకు రావటం, దాదాపు 300 మీటర్ల ముందుకు వచ్చి ఇప్పుడు మనం ఎక్కడైతే లైవ్ ఇస్తున్నాం ఆ లైవ్ ఉన్న ప్రాంతంలో కూడా నిలబడలేని పరిస్థితిలో నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా సముద్రం ముందుకు వచ్చింది. అయితే తుఫాన్ ప్రభావం బలహీనపడటంతో సముద్రం కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజు నుంచి మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తంగానే ఉంది. ఇప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడికక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. ఇందాక కూడా మనం చూసాము, బందర్లో పెద్ద పెద్ద భారీ వృక్షాలు కూలిపోవడం, కరెంట్ స్తంభాలు కూలిపోవడం, ట్రాన్స్ఫార్మర్ కూడా మొత్తం గట్లతో నేల కొరిగినాయి మొత్తం. అయితే గతంలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రోడ్డు మీద మొత్తం పడిపోయి ట్రాఫిక్ అవాంతరం ఉండేది. కానీ ఈసారి ముందస్తు ప్రణాళికల ద్వారా మొత్తం ఆర్టీజీఎస్ ద్వారా సీఎం కావచ్చు, లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ ఉన్నత స్థాయి నుంచి కింద వరకు అందరూ కూడా సమీక్షలు చేసుకుని ఎక్కడెక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాలనే ఆ ముందస్తు ప్రణాళికల ద్వారానే ఈరోజు మొత్తం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు సత్ఫలితాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఇప్పుడు మనం బందర్ నుంచి బీచ్కి వచ్చే రోడ్లో కూడా అనేక చెట్లు నేల కొరిగినప్పుడు కూడా ఒక్క చెట్టు కూడా రోడ్డుకి అడ్డంగా ఉన్న పరిస్థితి మనకు కనిపించలేదు. అంటే ఎక్కడ చెట్టు పడిన సమాచారం అందుకున్న వెంటనే టీములు రంగంలో దిగటం, మొత్తం ఆ ప్రొక్లైన్లతోనూ లేకపోతే మిషన్లతోనూ మొత్తం చెట్లు కట్ చేయటం, వైర్లు కూడా కరెంటు వైర్లు కూడా స్తంభాలతో సహా పక్కకి తోసివేయడం జరిగింది. దీంతో ఎక్కడ ప్రజలకైతే ఇబ్బంది అయితే లేదు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. ప్రజలు కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇక తీర ప్రాంత ప్రజల్లో మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా అక్కడ నివాసం ఉండే ప్రజలు కూడా ఇటువంటి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో వెళ్లేందుకు కొంతమంది నిరాకరిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వానికి అన్ని విధాల సానుకూలంగా వారు కూడా సహకరించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకరించి కుటుంబాలు కూడా తరలి వెళ్ళిపోయి తమ ఇళ్లకు తాళాలు వేసి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా అక్కడే ఉండి రేపు పరిస్థితిని బట్టి వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి మళ్ళీ తమ నివాసాలకు వచ్చే విధంగా ఆ చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇటు కృష్ణా జిల్లాతో పాటు దివిసీమ ప్రాంతంలోనూ అదేవిధంగా
ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నుంచి జగ్గేపేట వరకు కూడా అనేక చోట్ల భారీ వర్షాలు ఇప్పటికీ కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షాలతో అటువైపు కూడా చెట్లు నేల కొరుగుతున్న పరిస్థితి ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. మా తుఫాను ప్రభావం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకా ప్రభావం అయితే చాలా ఉంది. చాలా చోట్ల కూడా భారీ వర్షాలు ఈ రోజు కూడా ప్రస్తుతానికి అక్కడ చాలా క్లియర్ గా ఉంది వెదర్ అయితే, చిన్న డ్రిజ్లింగ్ కూడా ఏం కనిపించట్లేదు. కానీ మధ్యాహ్నం నుంచో లేకపోతే మరి కాసేపట్లోనో వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. ఉంటే భారీగా ఉంటుందా లేకపోతే మోడరేట్ గా ఉండే అవకాశం ఉందా? అంటే మనకు అందుతున్న సమాచారం బట్టి చూస్తే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పరిస్థితి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నంలో నిన్న నుంచి తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తుంది అని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. అయితే ఈదురుగాలు వారు చెప్పినట్టుగా 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నప్పుడు కూడా వర్షం మాత్రం కేవలం 2 గంటలు మాత్రమే భారీ వర్షం కురిసింది. ఇప్పుడు వాతావరణం కొద్దిసేపటి క్రితం సూర్యుడు కూడా కనిపించిన పరిస్థితి. ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ ప్రత్యేకంగా దీనికి సంబంధించి మొత్తం మేఘావృతం అవడం, మళ్ళీ మబ్బు పట్టడంతో వర్షం పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీంతో ఈరోజు సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి, మరి కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. అంటే ఏదైనా ఈ మోతా తుఫాను ప్రభావంతో ఈ రోజు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. తప్పకుండా ఈ భారీ వర్షాలు కురిసే ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అంతేగాని మరోసారి మరి అప్రమత్తం చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దని తగిన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. నిన్నట్లాగానే ఈరోజు కూడా వాణిజ్య సముదాయాలు కావచ్చు, ఇతర కార్యాలయాలు కూడా ఈ రోజు కూడా సెలవు ప్రకటించాలని స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే ఈ ఒక్కరోజు మాత్రం అందరూ ప్రభుత్వానికి సహకరించి నష్ట నివారణలో అందరూ సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. రిషి, సో ఎప్పటికైతే ఆర్టీజీఎస్ లో అయితే వాళ్ళు మానిటరింగ్ చేయడం, ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపించడం అయితే అది కంటిన్యూ అవుతోంది కదా? ఇప్పటికే అవుతుంది. ఎందుకంటే ఆర్టీజీఎస్ ప్రధానంగా ఇప్పుడు ఈ మొత్తం రాష్ట్రం మొత్తానికి మూల కేంద్రం ఆర్టీజీఎస్ కేంద్రం. అందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి మంత్రుల వరకు ఉన్నతాధికారుల వరకు అందరూ అక్కడి నుంచే మొత్తం ఏ ప్రాంతంలో, అటు ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కావచ్చు, ఇటు రాయలసీమలో తిరుపతి, ఇతర ప్రాంతాలు కావచ్చు, కోస్తాలో గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కావచ్చు, గుంటూరు, ఇలా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడ ఉన్న అధికారులతో నేరుగా మాట్లాడే వెసులుబాటు ఆర్టీజీఎస్ కేంద్రానికి అనుసంధానించారు. అందుకని అక్కడ నుంచి మొత్తం మానిటరింగ్ చేసే విధంగా ఆ జిల్లా కలెక్టర్లకు ఇప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మాత్రం ఎవరు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించవద్దు, ప్రభుత్వ ఆదేశాలు తూచే తప్పకుండా పాటించాలి. ప్రజలు కూడా అందుకు సహకరించి ఆ జాగ్రత్తలు పాటిస్తేనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవని కూడా మెసేజ్ల ద్వారా వారికి సమాచారం పంపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. అప్పారావు కూడా జాయిన్ అయ్యారు కాకినాడ నుంచి. అప్పారావుతో మాట్లాడే ముందు విశాఖ వెళ్దాం ఒకసారి. నాయుడు ఉన్నారు. నాయుడు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? విశాఖ తీర ప్రాంతంలో ఎలా ఉంది? ఎక్కువగా అక్కడే చెట్లు భయంకరమైన ఈదురుగాలతో చెట్లు నేల కొరిగాయని, ఇప్పటికే 72 నుంచి 80 చెట్లు తీశారని చెప్పి మనం అప్డేట్ చూస్తున్నాం. ఏంటి ఓవరాల్గా రాత్రి తీరం దాటినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి ఎలా ఉంది? అంటే తీరం దాటిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది వాస్తవంగా విశాఖపట్నం మిగతా ప్రాంతాల్లో కొంత తక్కువగానే ఉందని చెప్పాలి. సో నార్మల్గా ఏంటంటే విండ్ ఎఫెక్ట్ కూడా ఎప్పుడు 65 కిలోమీటర్లు అంటే 60 కిలోమీటర్స్ దాటితే సో ఆటోమేటిక్గా చెట్లు కానీ మిగతా కానీ కూలడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే నార్మల్గా సస్టైన్ అయినటువంటి విండ్ని చెట్లు కావచ్చు మిగతాయిగా ఏవైనా తట్టుకునేటువంటి వరకు ఉంటుంది. సో 60 కిలోమీటర్స్ ఎప్పుడైతే దాటిందో సో ఆటోమేటిక్ చెట్లు కావచ్చు, పూరిళ్ళు కావచ్చు, వీక్గా ఉన్న స్తంభాలు కావచ్చు, ఇలాంటివి కూలడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నేను విశాఖపట్నం నగరంలో సుమారుగా ఒక 60 నుంచి 70 చోట్ల చెట్లు కూలినటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న కాకుండా మొన్న మనం చూసుకుంటే హైయెస్ట్ రైన్ఫాల్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నంలోనే సో కొన్ని చోట్ల 19 సెంటీమీటర్లు, అలాగే భీమిలిలో 17 సెంటీమీటర్లు, అలాగే నగరంలో 14 సెంటీమీటర్లు కురిసినటువంటి పరిస్థితి. సో నిన్న మార్నింగ్ నుంచి నగరంలో విండ్ ఎఫెక్ట్, రెయిన్ కూడా కొంత తక్కువ ఉన్నప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి కొంత విండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ కాకినాడ దగ్గర క్రాస్ అయ్యి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత సో ఇది మళ్ళీ పైకే వస్తుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇంకోటి ఏంటంటే యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ కావచ్చు, జీవీఎంసీ కమిషనర్ కావచ్చు, సో స్పెషల్ ఆఫీసర్ వీళ్ళంతా మానిటర్ చేసి ఒక 20 క్విక్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఒకవేళ చెట్టు కూలితే సమాచారం ఇచ్చిన గంటలోపే పూర్తిగా కట్ చేసి క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక 2 చోట్ల కొండ చర్యలు విరిగిపడే వాటిని క్లియర్ చేశారు. అలాగే ఈ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ వల్ల కిరణ్ డోల్ లైన్లో
2 చోట్ల ఆల్రెడీ ఏదైతే ఉన్నాయో అక్కడ కొండ చర్యలు విరిగి ఆ లైన్లో పడడం జరిగింది. వాటిని కూడా రైల్వే అధికారులు గత రాత్రి క్లియర్ చేస్తున్నారు. సో మరోవైపు ఏదైతే ఏజెన్సీకి వెళ్ళేటువంటి మార్గాల్లో కూడా కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగి పడితే వాటిని కూడా క్లియర్ చేయాలి. అంటే సో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్ల ప్రజలకి, అంటే చిన్న చిన్న ఘటనలు జరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు అది క్రాస్ అయిన తర్వాత మనం చూసుకుంటే ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత క్రమంగా ఆల్రెడీ బలహీనపడింది. ఇప్పుడు ప్రస్తుతం సైక్లోన్గా కొనసాగుతుంది. మరొక 6 గంటల్లో అది ఈ రోజే దాదాపుగా డిప్రెషన్ స్టేజ్ కంటే తుఫాన్ నుంచి తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండానికి కూడా క్రమంగా బలహీనపడుతుంది. బట్ బలహీన పడినప్పటికి కూడా దాని ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటుగా అటు తెలంగాణ మీద కూడా దాని ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పుడు చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. సో హెవీ రెయిన్స్ అని ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి అప్ టు వెస్ట్ గోదావరి వరకు ఉన్న ప్రాంతంలో కేవలం డ్రిజ్లింగ్ మాత్రమే ఉంటుంది. అంటే చిన్న చిరుజల్లు, కొంత విండ్ ఎఫెక్ట్ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్లో మాత్రం మనం చూస్తే కృష్ణా, గుంటూరు, బాపట్ల, అటు కర్నూలు కావచ్చు, అలాగే ఇటు ప్రకాశం, అలాగే ఇటు కర్నూలుతో పాటు మిగతా ఉన్న రాయలసీమ బెల్ట్లో కడప ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ హెవీ రెయిన్స్ పడుతున్నాయి. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ప్రెజెంట్ హెవీ రెయిన్స్ పడుతున్నాయి. సో మిగతా ఉత్తర తెలంగాణ ఈ ప్రాంతాల మధ్యాహ్నం నుంచి రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలో ప్రస్తుతం కొంత లైట్ డ్రిజ్లింగ్ ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి, ఎందుకంటే ఇది క్రాస్ అయిన తర్వాత కొంత ఇది ఎక్కడంటే మన ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతం వరకు కూడా మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు ఇటు రైట్ బ్యాండ్లో ఉన్నటువంటి ఉత్తర కోస్తా జిల్లాలో కూడా రెయిన్స్ పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రోజు రెయిన్స్ అనేవి కొనసాగుతాయి. బట్ నిన్న మొన్న ఉన్నటువంటి విండ్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రెయిన్ కూడా క్రమంగా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో హెవీ రెయిన్స్ కానీ మనం నిన్న చూసుకున్నట్టయితే నెల్లూరు పరిసర ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ దాదాపు 23 సెంటీమీటర్ల వరకు కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ పడినటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా ప్రాంతాల్లో క్రాస్ అయిన ఏరియాలు ఎప్పుడు కూడా సైక్లోన్ విశాఖలో వాతావరణ అధికారులు ఇక దాదాపు మంతా తుఫాను ఎఫెక్ట్ దాదాపుగా సబ్సైడ్ అయిందని చెప్తున్నారా? విశాఖ, ఉత్తరాంధ్ర మొత్తం ఆ రీజన్లో విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకి ఇక్కడ నుంచి రాబోయే 24 గంటలు ఏ విధంగా ఉండొచ్చు? అంటే ఈ 3 జిల్లాల్లో కూడా రెయిన్ అనేది మధ్యాహ్నం నుంచి ఇప్పుడు తర్వాత నుంచి కొంత రెయిన్ పడడానికి ఆస్కారం ఉంది. సో ఆ కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ పడితే మళ్ళీ సమస్య ఏంటి అంటే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉంది. సో అది ఉత్తరాంధ్ర కావచ్చు, లేకపోతే ఎంటైర్ కోస్ట్ కావచ్చు. సో ఇప్పుడు పడినటువంటి వర్షాలతో ప్రధాన సమస్య ఏంటి అంటే సో 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొండవాళ్ళు ప్రాంతాలు కావచ్చు, చెట్లు కావచ్చు, కూలటానికి చిన్న విండో వచ్చిన ఆస్కారం ఉంటుంది. ఎందుకు కంటిన్యూగా తడిచి ఉంది కాబట్టి, హెవీ ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉంది కాబట్టి. సో ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఏంటంటే కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన ఏజెన్సీ ప్రాంతాల్లో స్లైడింగ్స్ జరగటానికి కానీ, సో ఏదైనా చిన్న విండో వచ్చినా కొంత చెట్లు కూలడానికి కానీ ఇట్లా ఆస్కారం ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత రెయిన్ వల్ల కొంత ఉన్న అట్లా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు. విండ్ అనేది ఉంటేనే పెద్ద సమస్య ఉంటుంది. కాబట్టి విండ్ అనేది క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి రెయిన్ పడినా ప్రజలు చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇంటీరియర్స్ ఏజెన్సీస్ అరకు అటువైపు అంతా కూడా అప్రమత్తంగానే ఉన్నారా? ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే విలేజెస్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, సో ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఒకవేళ వర్షం వస్తే, లేకపోతే ఎక్కడ ముంపు గురవచ్చు, లేకపోతే ఎక్కడ కొండ చర్యలు స్లైడింగ్స్ అవ్వచ్చు, సో వీటి మీద కొంత ఆల్రెడీ ఎస్టిమేషన్ చేస్తున్నారు. సో ఈ ప్రాంతాల్లో సాధారణంగా వర్షం వస్తే ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద కానీ వర్షం కానీ వస్తుంది, లేకపోతే ఇక్కడ స్లైడ్స్ పడతాయి. ఆ ప్రాంతాల మీద ముందు కొంత ఎస్టిమేట్ చేసుకొని ఉండటం వలన సహాయ చర్యలన్నీ చాలా ఈజీగా చేయటం. నిన్న దాదాపు ఘాట్ రోడ్లో చాలా చోట్ల కొండ చర్యలు పడ్డాయి. వాటిని కూడా ఆల్రెడీ క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ అవగాహనతో ఆల్రెడీ ప్రభుత్వం ఉండడంతో పాటు యంత్రాంగం కూడా దానికి అప్రమత్తం ఉండడం వలన ఆల్మోస్ట్ ఆల్ సిటీలో ఇప్పుడు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ కానీ, చెట్లు కూలినటువంటి ఇవి కానీ ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సాధారణంగా ప్రజలైతే నార్మల్గానే తిరుగుతున్నారు. అక్కడక్కడ డ్రిజ్లింగ్ మాత్రం ఈ రోజు కూడా ఉంటుంది. బట్ హెవీ టు వెరీ హెవీ రైన్స్ అనేది ప్రెజెంట్ ఉండవు. మధ్యాహ్నం తర్వాత నుంచి మళ్ళీ కొంత పెరగడానికి ఆస్కారం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ హెవీ రెయిన్ పడుతుంది. దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో మాత్రం ఎట్ ప్రెజెంట్ అయితే హెవీ రెయిన్స్ ఆల్రెడీ పడుతున్నాయి. అవి మళ్ళీ క్రమంగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఈ రోజు ఈవినింగ్ తర్వాత నుంచి క్రమంగా రెయిన్ఫాల్ కూడా, విండు రెయిన్ఫాల్ కూడా తగ్గుతుంది. రేపటికి కొంత నార్మల్సీ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ నాయుడు. అలాగే ఢిల్లీ నుంచి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా జాయిన్ అయ్యారు. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. జస్ట్ అలౌ మీ టు టేక్ 2 minutes. నేను ఒకసారి మన నెల్లూరు మహేష్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. మహేష్,
అక్కడ ఎలా ఉంది? కావలిలో నేను చూసిన ప్రకారం అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, వేరే 17 సెంటీమీటర్లు 10, 12 అలా మొత్తం ఉంది. సో ఏంటి అంటే తీరం దాటిన ప్రాంతానికి నెల్లూరుకి డిస్టెన్స్ పరంగా చూస్తే కూడా చాలా ఎక్కువ ఉన్న ఎఫెక్ట్ ఎక్కువ అక్కడ ఎందుకుంది కొన్ని ప్రాంతాల్లో, అండ్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? మొత్తం కూడా దాదాపు 2 రోజులుగా భారీ వర్షాలు కురవడం జరిగింది. 20 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ కారణంగా కావల్లో అయితే ఏకంగా 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరులో 10 సెంటీమీటర్లు, సరాసరిన దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. కేవలం 2 రోజుల వ్యవధిలో ఒక భారీ వర్షాలు కురిశాయి. ఒక్కరోజు 24 గంటల వ్యవధిలోనే కావల్లో 23.7 సెంటీమీటర్ల వర్షపాతం పడిందంటే దాన్ని బట్టి ఓవరాల్గా ఎంత వర్షం పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా మొత్తం కాలువలో వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి ఈ భారీ వర్షాల కారణంగా. అలాగే డ్యాములు చూస్తే సోమశిల డ్యాంలో 70 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. కిందకి 40,000 క్యూసెక్కులను విడుదల చేస్తూ ఉన్నారు. కండలేరు జలాశయంలో కూడా 68 టీఎంసీలకు గాను 60 టీఎంసీలు స్టోర్ చేయడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా భారీ వర్షాలు అయితే విపరీతంగా పడ్డాయి. 1350 చెరువులు ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. రాత్రి కూడా జనమందరూ, ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా ఎక్కడ గాలులు వీస్తాయో ఆ గాలులకి ఈ చెరువుల్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా నిండుకొండల్లాగా ఉన్నాయి. ఆ గాలులకి నీరంతా మట్టి కట్టలని తాకుతూ ఉంటాయి. ఆ మట్టి కట్టలు నాని ఉన్నాయి 20 రోజులుగా, ఇమ్మీడియట్గా కూలిపోతాయి, కట్టలు తెగిపోతాయి అని చెప్పి భయపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వారం రోజుల ముందు నుంచే హెచ్చరిస్తూ వచ్చింది. అధికారులందరూ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్తూ వచ్చింది. ఆ కారణంగా కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రత్యేక అధికారి యువరాజు నిన్న ఉదయాన్నే ఆయన ఇక్కడ చేరుకున్నారు. అందరూ కూడా ఈ చెరువుల మీద అన్నిటి మీద దృష్టి సారించారు. ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని చెప్పేసి వాళ్ళు చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు చెరువులన్నీ కూడా అన్నీ కూడా సేఫ్గా ఉన్నాయి. ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నా కూడా బయటకు రావద్దు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు మాత్రం జనాలు మాత్రం బయటకు వస్తూనే ఉన్నారు. చివరికి రీల్స్, సెల్ఫీలు అంటూ గందరగోళం చేశారు. మనుబోలు మండలం గట్టుపాలెం వద్ద అక్కడ మాత్రం ఒక మహిళ బరిగొడ్లో పశువుల్ని మేపుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తూ పొట్టేళ్ల వాగా ఆ ప్రవాహానికి వెళ్ళిపోవడం కొట్టుకుపోయింది. ఆ మృతదేహం కూడా కొద్దిసేపటి కిందటే లభ్యమైంది. ఇక సంఘం దగ్గర అయితే కొన్నేళ్ల కిందట ఒక ఇసుకని తరలించేందుకు కృష్ణా జిల్లా నుంచి కొన్ని పడవలు తీసుకొచ్చారు. ఆ పడవల్లో అక్కడ తాళ్లేసి కట్టుంటే ఈ గాలికి, ఉధృతికి ఆ పడవలు ఆ తాళ్లు తెంచుకొని పెన్నా బ్యారేజ్ వైపు రావడం జరిగింది. సంఘం దగ్గర ఆ పెన్నా బ్యారేజ్ వైపు దగ్గరికి వచ్చింది. అవి ఆ గేట్లను తాకకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అవి పెన్నా ఒడ్డుకు వెళ్ళి ఆగిపోయాయి. మొత్తం మీద ఈ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి ఈ వర్షాలు, ముందస్తు చర్యల కారణంగానే ఎలాంటి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే నెల్లూరు సిటీలో ఉన్నాం. ఈ నెల్లూరు సిటీలో తలపగిరి కాలనీ ఏరియా, ఈ తలపగిరి కాలనీ, విక్రమ్ నగరు, అటువైపు ఆటో నగరు, ఆర్టీసీ కాలనీ, చంద్రబాబు నగరు, వైఎస్ఆర్ కాలనీ, ఇవన్నీ కూడా ఈ విధంగా ఇంతటి వర్షాలు వచ్చినాయి. ఇక్కడ కనీసం కొన్ని ఇళ్లలో నుంచి అయితే బయటకు వచ్చే అవకాశం లేదు. వాళ్ళ వాహనాలు తీసుకుని బయటకు వెళ్ళేదానికి కూడా అవకాశం లేదు. చుట్టూ వాటర్ చేరిపోయింది. వాళ్ళంతా కూడా ఇళ్లలోనే ఇదయ్యారు. ఈ వాటర్ అంతా బయటికి పంపించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు కలెక్టర్ హిమాంశు శుక్లా, అలాగే మున్సిపల్ కమిషనర్ నందన్, వీళ్ళంతా కూడా తీవ్రంగా పనిచేసినటువంటి పరిస్థితి. రెయ్యంబొగళ్ళు దాదాపు 3 రోజుల పాటు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ ఈ శాఖల అధికారులు, సిబ్బంది ముఖ్యంగా నిద్రాహారాలు మానేసి వర్క్ చేయడం జరిగింది. ఆ కారణంగానే దాదాపు నష్టాన్ని తగ్గించారు. ఇప్పుడు ఈ వాటర్ను కూడా బయటకు పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాత్రి 12 గంటల వరకు కూడా యంత్రాలతోటి పనులు చేయించడం జరిగింది. మొత్తం ఈ భారీ వర్షాలు అంటే దాదాపుగా ఈ పెను తుఫాను ముప్పు అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు తప్పిందని చెప్పి మనం చెప్పొచ్చు. రాత్రి ఆ తీరం దాటే సమయంలో గాళ్లు కానీ వీచి ఉంటే మాత్రం చాలా నష్టం జరిగి ఉండేదని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత, మత్స్య ప్రాంత గ్రామాలు ఉన్నాయి. తీర ప్రాంతంలో బకింగ్హామ్ కెనాలు, అలాగే బకింగ్హామ్ కెనాల్కి సముద్రానికి మధ్యలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాటన్నిటిపైన అధికారులు ముందుగానే దృష్టి సారించారు. ఎక్కడైతే వాటర్ వచ్చే అవకాశం ఉందో, గ్రామాలు మునకకు గురి అవుతాయో ఆ గ్రామాల ప్రజలందరినీ కూడా తరలించారు. 49 రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 4,000 మందికి పునరావాసం కల్పించడం జరిగింది. ఇప్పుడున్న ఈ వర్షాలు ఇంతటితో తగ్గితే చాలనుకుంటున్నారు. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. ఈ రోజు కూడా
ఈరోజు సాయంత్రం మళ్ళా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఇంకా భారీ వర్షాలు కురిస్తే కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. గాలులు లేకుంటే ఏ ప్రమాదం ఉండదు. గత ఏడాది ఈ రైతాంగం అన్నదాతలందరూ కూడా పుష్కలంగా 2 పంటలు లేట్ రబీ లేట్ ఖరీఫ్ 2 పంటలు పండించుకున్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ ఏడాది కూడా ఇప్పుడున్నటువంటి ఈ నీటి లభ్యతతోటి 2 పంటలు కూడా పండించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వరదల కారణంగా ఈ వర్షాల కారణంగా ఒక 1500 ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 హెక్టార్లలో వరి, మినుము, పెసర, పిల్లి పెసర, వేరుశనగ ఇలాంటి పంటలు కూరగాయలు కొన్ని దెబ్బతిన్నాయి. అంతకుమించి మరి ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కూరగాయల పంటలన్నీ దెబ్బతినడంతో కిలో వంకాయలు కానీ దోసకాయలు ఇవన్నీ కూడా 30-40 రూపాయలు ఉండేవి అంతకుముందు, కానీ ఇప్పుడు ఏకంగా 70 రూపాయలు 80 రూపాయలు చెప్తున్నారు. ఈ ప్రభావం మరొక కొంతకాలం ఉండే అవకాశం ఉంది. ఇక్కడికి వేరే ప్రాంతాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కూరగాయలు, కానీ ఇప్పుడు ఈ వరదల కారణంగా ఆ కూరగాయలు ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి లేదు. దాంతో కూరగాయల ధరలకి రెక్కలు వచ్చాయి, కొంత ఇబ్బందికరంగా ఉంది. మరొక 4 రోజుల పాటు అదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు ఇప్పుడు ఇంకా వర్షాలు కురిసినా కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఉద్దేశంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మంత్రి లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే జిల్లాకు చెందినటువంటి మంత్రులు నారాయణ, ఆనం రామరెడ్డి వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లా అందరికీ ఆదేశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖ పరంగా కూడా అజిత విజయండ్ల ఎస్పీ ఆమె నిన్నటి రోజునే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో ఉన్నటువంటి వాహనాలని వర్షాలు పడినంతసేపు ఆపేయడం జరిగింది. తుఫాను ఎప్పుడైతే తీరం దాటిందో మహేష్, మీరు మీ అంచనా ప్రకారం అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాల ప్రజలు కొంత రిలాక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? దాదాపుగా ఇప్పుడైతే వర్షాలు మొత్తం నీటి కుండల్లాగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఫుల్గా వాటర్ ఉంది. మరీ ఎక్కువ భారీ వర్షాలు పడితే మాత్రం ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతాలకి, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాలకి కొంత ఇబ్బంది తప్పొచ్చు. అయితే గాలులు మాత్రం రాకుండా ఉంటే ఏ ప్రమాదం ఉండదు. గాలులు వచ్చే అవకాశం కూడా లేదు, ఎలాగో తీరం తప్పింది కాబట్టి. ఈ తుఫాను ఒక విధంగా చాలా మేలు చేసింది. అంటే జలాశయాలు అన్ని రిజర్వాయర్లు కానీ డ్యాములు కానీ అన్ని నింపుకోవడానికి అవకాశం కల్పించింది. మరోవైపు కొంత భయాందోళన కూడా సృష్టించింది. ఈ చెరువులు ఎన్ని నిండున్నాయి, గాళ్లు కానీ ఎక్కడ వీస్తాయో, ఇంకా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడతాయోనని జనమంతా కూడా చాలా భయాందోళన చెందారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు ఇవన్నీ కూడా చర్యల వల్ల దాదాపు పెనుముప్పు తప్పింది. ఆ గాలులు వీగిపోవడం పెనుముప్పు తప్పింది. ఇంకా వర్షాలు పెద్దగా ఒక మామూలు వర్షాలు పడితే ఇబ్బంది ఉండదు. మరీ భారీ వర్షాలు పడి వరదలు వస్తే మాత్రం కొంత మేర నష్టాలు మాత్రం కొంత అలర్ట్ గానే ఉండాలి. రిలాక్స్ అయిపోవడానికి అయితే లేదు మరో 24 అవర్స్. కొంత పంజా కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇటు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా, ముఖ్యంగా ఒడిశా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఉంది, కర్ణాటకలో కూడా ఒక మోస్తరుగా ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇతర రాష్ట్రాల మీద ఉన్న ప్రభావం ఎంత, కేంద్రం ఏ రకంగా దీన్ని మానిటర్ చేస్తోంది, ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతోంది, ఈ విషయాలన్నీ అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ ఋషి. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడానికి అందరూ కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న మొన్న మనం చూసాం, ప్రధాని మోదీనే స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మంతా తుఫాన్ ప్రభావం ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఉంటుంది, ఇతర రాష్ట్రాల మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది, ఒరిస్సా, బెంగాల్, అదేవిధంగా తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలపైన ఏ విధంగా ఉంటుంది, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ముఖ్యమంత్రులు వీరందరితో కూడా ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఏపీకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన ఫోన్ లో ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా సన్నాహక చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు, అదేవిధంగా తుఫాను వచ్చినప్పుడు ఏదైతే శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని శిబిరాలకు తరలించడం, తర్వాత ఈ ప్రభావాన్ని అంచనా వేసి దానికి తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకున్నారు, ఇవన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కూడా ఆర్టీజీఎస్ లో తామంతా ఏమేమి చేస్తున్నాం, ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం డేటాను తెచ్చుకొని దానికి తగ్గట్టుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా సమాయత్తం చేస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రధాని మోదీకి వివరించారు. అంతేకాకుండా ప్రతి గంటకి కూడా అక్కడ వారు తీసుకుంటున్నటువంటి చర్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని కార్యాలయానికి కూడా
అందజేస్తున్నారు. ఆర్టీజీఎస్ నుంచి వచ్చే సమాచారం మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. కేంద్రం కూడా భరోసా ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఏదైతే నోడల్ ఏజెన్సీ, ఈ విధంగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోడల్ ఏజెన్సీ అయినటువంటి కేంద్ర హోంశాఖ కూడా ఈ యొక్క దీనిపైన సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. ఏపీ నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి డేటా అన్నిటినీ కూడా క్రోడీకరించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే నిజానికి రిషి ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఎస్ఓపి ఏదైతుందో ఆ ఎస్ఓపిని ఫాలో అవుతారు. ఆ ఎస్ఓపి తగ్గట్టుగా ఎస్ఓపికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్టేట్ కి సంబంధించినటువంటి భద్రతా బలగాలు లేదా అక్కడ ఉన్నటువంటి వనరులు ఇవన్నీ సరిపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనుక కోరితే అదనపు బలగాలను పంపాలి లేదా అదనపు సహాయం కావాలి అని కనుక కోరితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అదనపు సహాయాన్ని అందజేస్తుంది. ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ ను కూడా పంపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి అంటే రాష్ట్రాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ ఎన్డీఆర్ఎఫ్ నుంచి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో వాటిని కూడా అప్రమత్తం చేశారు. ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సిద్ధంగా ఉండాలని కూడా ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన చీఫ్లందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అక్కడ వాటన్నిటిని అప్రమత్తం చేసింది. అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి, నిన్న మనం చూసాం, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆయా జోన్లకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరూ జిఎంలందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేశారు. రైళ్లు ఏదైతే ఉన్నాయో రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలు కానీ లేకపోతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఈ యొక్క డిజాస్టర్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ని అన్నిటిని యాక్టివేట్ చేయాలి. అక్కడ ఉన్న రూమ్లన్నింటినీ కూడా ఎవాక్యువేట్ చేయాలి. తర్వాత అక్కడ ఉన్న వాటిని ఈ యొక్క సహాయానికి అవసరమైతే ఏవైతే ఈ యొక్క బాధితులు ఉంటారో, తుఫాన్ బాధితులు, వాటికి సంబంధించి రిలీఫ్ మెజర్స్ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా నిన్న అశ్విని వైష్ణవ్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా భరాయిస్తుంది అని దానిపైన కూడా ఒక అంచనా ఉంది. నిజానికి ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాలకు కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల మేరకు ఎస్డిఆర్ఎఫ్ ని రిలీజ్ చేసింది. రాష్ట్రాల్లో ఎస్డిఆర్ఎఫ్ నిధులు కూడా ఉన్నాయి కాబట్టి అత్యవసరంగా కావాలంటే ఆ ఎస్డిఆర్ఎఫ్ నిధులను మీరు ఉపయోగించుకోండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర హోంశాఖ దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. ఆ ఎస్డిఆర్ఎఫ్ నిధులతోనే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కావాల్సినటువంటి ఆ యొక్క దానికి సంబంధించినటువంటి అవసరాలను వాటికి తగ్గటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకుంటుంది. శిబిరాలకు తరలించడం, శిబిరాల్లో అక్కడ కావాల్సినటువంటి ఆహారాలు, తర్వాత వాళ్ళకు మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా అందజేస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అంటే ఈ తుఫాను వచ్చిన తర్వాత ఇప్పుడు వీస్తున్నటువంటి గాలుల వల్ల కానీ లేకపోతే వర్షాల వల్ల కానీ ఏవైనా నష్టం జరిగితే, పోల్స్ పడిపోవడం లేకపోతే పంట నష్టం ఇవన్నీ జరిగితే దాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపుతుంది. ఆ ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక అంచనా వేసిన తర్వాత ఎంత నష్టం జరిగింది అన్నది ఒక అంచనాకు వచ్చిన తర్వాత దాని మేరకు నిధులను కూడా విడుదల చేస్తారు. అయితే ప్రాథమికంగా కొంత మేరకు ఇప్పుడు చూసుకుంటే ఒక 400 కోట్ల 500 కోట్ల మేరకు నష్టం జరిగి ఉండొచ్చు. ఆ మేరకు కొంత రిలీఫ్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందంటే ఎస్డిఆర్ఎఫ్ ఫండ్ నిధులు అయితే ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఇవ్వాలన్నా లేకపోతే ప్రత్యేకంగా దీనికి ఒక బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక భరోసా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రానికి కావాల్సినటువంటి సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని ఎంత మేరకు వీలైతే అంత మేరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత వాతావరణ శాఖ ఇస్తున్న తాజా రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర ఎఫెక్టెడ్ స్టేట్స్ మీద మంతా ప్రభావం దాదాపుగా కొంత తగ్గినట్టేనా? ఇక ఏమన్నా ప్రమాదము కానీ ముప్పు కానీ పొంచి ఉందా? అయితే ఈ యొక్క మంతా తుఫాన్ యొక్క సెంటర్ పాయింట్ ఏదైతే బుల్సాయి ఉందో ఆ బుల్సాయి కేంద్రం కేవలం ఆంధ్రప్రదేశ్ కి దగ్గరలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే ఈ తీరం దాటింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం
ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉంది కూడా. కాబట్టి పక్కన ఉన్నటువంటి తమిళనాడు, తెలంగాణ, లేకపోతే ఇటు ఒడిశా, బెంగాల్, ఇటువైపు చూసుకుంటే కేరళ, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో దీని యొక్క ప్రభావం పెద్దగా లేదనేది మనకు ఐఎండీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. కానీ ఎక్కువ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఎక్కువ నష్టం కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాల్లో పెద్దగా దీని ప్రభావం కానీ దానికి సంబంధించినటువంటి నష్టం కానీ పెద్దగా లేదన్నది ఇప్పుడు ఐఎండీ నుంచి మనకు అందుతున్న సమాచారం. ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు తన వద్ద ఉన్నటువంటి డేటాని ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేసుకొని ప్రతి గంటకి పిఎంఓకు పంపుతుంది. అదేవిధంగా కేంద్ర హోంశాఖకు పంపుతుంది. ఇతర కీలక శాఖలు ఏవైతున్నాయో రైల్వే శాఖతో పాటు వ్యవసాయ శాఖ, ఇతర శాఖలన్నింటికి కూడా ఐఎండీ ఈ తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావం అంచనాలు వేస్తూ ఎప్పటికప్పుడు ఆ యొక్క శాఖలన్నిటికి కూడా సంబంధిత శాఖలన్నిటికీ పంపుతుంది. వాళ్ళు కూడా తగినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చాలా పకడ్బందీగా చేసుకున్నారు. అయితే రిషి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది, కానీ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసినా కూడా అక్కడ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం స్పందించలేదు. కానీ ఇప్పుడున్నటువంటి స్పందన చూస్తే అసలు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదైతే ఆర్టీజీఎస్ లో 24 గంటలు అక్కడ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, ఇతర అధికారులు, అక్కడ ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అనిత కూడా ఆర్టీజీఎస్ లో ఎప్పటికప్పుడు అందరి అందుబాటులో ఉండటం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ విధంగా అంటే ఒక అవేర్నెస్ తీసుకురావడం కానీ, దాని నష్టాన్ని అంచనా వేయటం కానీ, ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయటం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నట్టుగా గతంలో ఉన్నట్టు ప్రభుత్వం చేయలేదు అన్నది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ఫ్రమ్ ఢిల్లీ. నెక్స్ట్ అప్పారావు ఉన్నారు. అప్పారావు, మిమ్మల్ని ఎందుకు ఉంచారంటే చాలా విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయినది ఉభయ గోదావరి జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. పంట నష్టం చూసుకున్నా కూడా, భారీ ఎదురుగాలు చూసుకున్నా, చెట్లు లేకపోతే విద్యుత్ స్తంభాలు ఎంత ఒకటో రెండో చిన్న ఘటనలు, చెదురుమట్టలు ఘటనలు జరిగినా కూడా, అయితే ముందు నుంచి అలర్ట్గా ఉండడంతో ప్రాణ నష్టాన్ని చాలా మటుకు తగ్గించగలిగారు ప్రభుత్వం అనుకోవచ్చా? అండ్ ఓవరాల్గా రాత్రి తీరం దాటినప్పటి నుంచి ఇప్పటివరకు పరిస్థితి ఎలా ఉంది? రిషి, గుడ్ మార్నింగ్. పరిస్థితి అయితే కోనసీమ జిల్లా కాకినాడకి పెద్ద ముప్పు తప్పిందని చెప్పాలి. రాత్రి 10:30 నుంచి తుఫాను తీరాన్ని అంతర్వేది దగ్గర దాటిందన్న సమయం దగ్గర నుంచి ఒక్కసారిగా కోనసీమ, కాకినాడ జిల్లాలో ఈదురుగాల తీవ్రత చాలా భారీగా పెరిగిపోయింది. గంటకు 90 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి చాలా భారీగా వీయడంతో నష్టం అయితే చాలా వరకు ఉందని చెప్పాలి. అయితే ఊహించిన దానికంటే ఒక రకంగా కొంత రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. ప్రధానంగా అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కోనసీమలో ఎక్కడికక్కడ లక్షలాది కొబ్బరి చెట్లు ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం సమయానికి చాలా చెట్లు నేలకూలి ఒక మహిళ కూడా చనిపోయింది. కొన్ని చోట్లయితే కొబ్బరి చెట్లు అకస్మాత్తుగా పేకమేడల్లో కూలిపోయి చాలామంది జనం మీద పడడంతో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయానికి తుఫాను తీరం దాటితే నష్టం చాలా భయంకరంగా ఉంటుందని అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అటు సీఎం చంద్రబాబు కూడా తరచూ కలెక్టర్లతో కూడా సమీక్ష నిర్వహించారు. అయితే అదృష్టవశాత్తు అటు కాకినాడ కానీ, కోనసీమ జిల్లా కానీ నష్టం అయితే భారీగా లేదు. అయితే ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ మనకు అందిన సమాచారం ప్రకారం హ్యూమన్ లాస్ ఒకటి జరిగింది. అదేవిధంగా 29 ఇళ్ళు కొంతవరకు దెబ్బతిన్నాయి. వ్యవసాయానికి వచ్చేసరికి 5,091 హెక్టార్లు వరి పంట దెబ్బతిందని గుర్తించారు. హార్టికల్చర్ సంబంధించి దాదాపు 150 ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి. ఇది కాకుండా పోల్స్ కోనసీమ జిల్లాలో దాదాపు 194 విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. 33 కేవీ పోల్స్ 12, 11 కేవీ పోల్స్ 97 దెబ్బతిన్నాయి. అదేవిధంగా 54 చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కూడా దెబ్బతిన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే దీనివల్ల ప్రస్తుతం రాత్రి 10:30 నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా కోనసీమ జిల్లాలో విద్యుత్ కూడా లేదు. మనం ఉన్న చోట కూడా సాలపూడి సెల్ ఫోన్ టవర్స్ దగ్గర కూడా దాదాపు సిగ్నల్స్ జీరో ఉన్న పరిస్థితి నెలకొంది. పవర్ రెస్టోరేషన్ అయితే మధ్యాహ్నం నుంచి దాదాపు అన్ని చోట్ల కూడా కోనసీమ, కాకినాడ జిల్లా మధ్యన
సాధారణంగా రాత్రి అయితే రెస్టోరేషన్ పనులు చాలా వరకు కష్టమవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం చేయడంతో అటు ఫైరు, రెవెన్యూ, పోలీసు వాళ్ళందరూ కూడా ఆ బ్యాటరీ లైట్స్, అదేవిధంగా బ్యాటరీ రంపపు బ్లేడ్లతో కూడా రాత్రి వేళలో కూడా పక్క వర్షము ఈదురుగాలు పడుతున్నప్పుడు కూడా వాళ్ళని కట్ చేస్తూ విద్యుత్ లైన్లు సరిచేసే పరిస్థితి నెలకొంది. మరోపక్క కాకినాడలో 2000 స్తంభాల వరకు పడిపోతాయని అంచనా వేసి దాదాపు 3500 స్తంభాలు కూడా తీసుకొచ్చారు. రాయలసీమ నుంచి విద్యుత్ లైన్ మీద వందలాది మంది తరలించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో దాదాపుగా పవర్ రెస్టోరేషన్ పూర్తయిపోయింది. రాత్రి అయితే పిఠాపురంలో విపరీతంగా ఈదురుగాలకి విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన అవన్నీ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. అటు కోనసీమ జిల్లా కూడా మధ్యాహ్నం నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క కేంద్రపాలిత ప్రాంతమైన యానంకైతే 24 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే యానం మొత్తానికి కాకినాడ నుంచే సరఫరా కావాల్సిన నేపథ్యంలో దాదాపు మరొక గంటలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాకినాడ నుంచి కూడా సరఫరా పునరుద్ధరించింది. ఒక రకంగా చెప్పాలంటే మధ్యాహ్నం నాటికి పూర్తి స్థాయిలో నష్టం నుంచి కోనసీమ, కాకినాడ ప్రజలు అటు విద్యుత్ సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. మరో పక్క చూస్తుంటే తుఫాను తీవ్రత భారీగా ఉంటుందని అంచనా నేపథ్యంలో కోనసీమ జిల్లాలో మొత్తం ఆర్టీసీ సర్వీసులు నిన్న సాయంత్రం 5 గంటలకు నిలిపివేశారు. అటు రాజమండ్రి, కాకినాడ నుంచి కూడా రావాల్సిన సర్వీసులు కూడా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే తుఫాను ప్రమాదం తప్పడంతో ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి బస్సు సర్వీసులన్నీ కూడా యథావిధిగా నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే వాతావరణంలో అయితే ఒక పక్క వర్షం, గాలుల తీవ్రత ఇంకా కొంచెం కొనసాగుతుంది. సాయంత్రానికి అయితే కొంత తెరిపించినట్టు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఈ రోజు రాత్రి వరకు వర్షాలు, ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ పునరావాస శిబిరాల్లో భోజనం, అల్పాహారం ఇవన్నీ అందిస్తానుంది. అట్ ప్రజెంట్ అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి దాదాపు 26,000 మందికి అల్పాహారం, భోజనం సిద్ధం చేశారు. అదేవిధంగా కోనసీమ జిల్లాలో 10,000 మందికి సిద్ధం చేశారు. పునరావాస శిబిరాలు వర్షం తగ్గినప్పటికీ కూడా ఈ రోజు రేపు కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 1000 భారాలు ఎంతున్నా సరే భరించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ఒక రకంగా ఇంత పర్యవేక్షణకు మంచి ఫలితం దక్కిందని కూడా చెప్పాలి. తుఫాను కొంత నష్టం మిగిల్చిన సాధ్యమైనంత వేగంగా మొత్తం సహాయ చర్యలు జరుగుతున్నాయి. మరోపక్క తుఫాను తీవ్రత అధికంగా నష్టం కూడా ఎక్కువ ఉంటుంది నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా ఈరోజు రాజమహేంద్రవరం వచ్చి పాగా వేసి సమీక్ష చేయాలని కూడా అనుకున్నారు. ప్రస్తుతం నష్టాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తీవ్రత కొంచెం తుఫాను ముప్పు తప్పిన నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టు చెప్పొచ్చు రిషి. ఓకే, సో ఇటు కాకినాడ నుంచి యానం మధ్యలో విలేజెస్ మోస్ట్ ఎఫెక్టెడ్ మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇటు రాజమండ్రి, ఏలూరు ఈ బెల్ట్ పరిస్థితి ఎలా ఉంది? సో ప్రస్తుతం అయితే రాజమహేంద్రవరం అటు తీరం దాటిన నరసాపురం ప్రాంతంలో కూడా వర్షం తక్కువ ఉంది. గాలులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఈ గాలులు కూడా మధ్యాహ్నం వరకు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత ఆకాశం పూర్తిగా మేఘావృతం అయ్యి కుండపోత వర్షం ఖచ్చితంగా కురుస్తుంది అనే సంకేతాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే ప్రజలు కూడా నార్మల్ లైఫ్కి ఇంకా రాలేదని చెప్పాలి. తుఫాను ముప్పు నేపథ్యంలో ముప్పు పూర్తిగా తప్పిందని చెప్పి అందరూ బయటికి రావద్దని కూడా అధికారులు కూడా ఖచ్చితంగా అందరికీ చెప్తున్నారు. ప్రధానంగా అయితే తీర ప్రాంత మండలాలు, ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఉప్పాడ, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, అదేవిధంగా తొండంగి మండలం, కోనసీమకు వచ్చరికి ముమ్మిడివరం, అంతర్వేది, ఐపోలవరం, ఇలా ఈ విధంగా సకినేటిపల్లి తీర ప్రాంత మండలాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పునరావాస శిబిరాలను తలదాచుకోవాలని కూడా చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం విద్యుత్ సరఫరాను ప్రభుత్వం చాలా చోట్ల ముందస్తుగా నిలిపివేసింది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్ కూడా సిద్ధం చేసింది. అయితే అత్యవసర చికిత్సలకు మాత్రం ప్రస్తుతం ఆపారు. అవి కూడా మరి కాసేపట్లో కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సాధారణ స్థితికి కోనసీమ జిల్లాలు కానీ, కాకినాడ జిల్లాలు కానీ తీసుకొచ్చి ప్రధానంగా విద్యుత్ రెస్టోరేషన్ చాలా యుద్ధ ప్రాతిపదిక చేస్తుందని చెప్పాలి. గత తుఫాను సమయంలో 2-3 రోజులు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడైతే ప్రభుత్వం ముందుగానే ప్రమాదం ఏ విధంగా ఉండబోతుందని ఊహించుకొని ఈ ముందు స్థాయిలో రాయలసీమ నుంచి వచ్చే మొత్తం అన్ని చోట్ల కూడా స్తంభాలు కానీ, విద్యుత్ లైన్ మీద కానీ మోహరించిన నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా తుఫాను కూడా సంబంధించి ప్రజలు తేరుకునే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా కూడా పునరుద్ధరణ చాలా వేగంగా జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు రిషి. సైక్లోన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద భారీగా ఉన్న ఇటు తెలంగాణ, అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మీద కూడా ఉంది. అక్కడ ప్రస్తుతం తెలంగాణ మీద భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో ప్రస్తుతానికి కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇంకా ఎంతవరకు ప్రభావం ఉంది, ఎదురుగాల్లో ప్రభావం ఏమైనా ఉంటుందా, అధికారులు ఏం చెప్తున్నారనే విషయాలు మా కరెస్పాండెంట్ మణికంఠ లైవ్లో అప్డేట్ చేస్తారు. మణికంఠ.
మౌంతా తుఫాన్ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో తీరం దాటింది. అయితే తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఉత్తర వాయువుగా ప్రయాణించి తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కు ప్రయాణించి అక్కడ బలహీనపడనుంది. అయితే ఈ కొన్ని గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొన్ని జిల్లాలకు అంటే తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే మిగిలిన 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలను పరిశీలిస్తే నాగర్ కర్నూలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు ఇప్పటికే స్కూళ్లకు అలాగే వివిధ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. మరోవైపు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ముఖ్యంగా మంచిర్యాల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట్ వీటితో పాటుగా నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఈ 7 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో మహబూబ్ నగర్, నారాయణపేట్, వికారాబాద్, రంగారెడ్డి, కొమరంభీం, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు అంటే ఏవైతే ఉత్తర తెలంగాణ ఉంటుందో ఉత్తర తెలంగాణ అంతా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తం ఇప్పటికే వాతావరణంలో చాలా ఎక్కువ మార్పులు కూడా వచ్చాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి వర్షం అయితే పెరుగుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల దగ్గర కల్వటర్ వద్ద అయితే ఉన్నాము. నగర వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి 2 జలాశయాలు అటు హిమాయత్ సాగర్ కావచ్చు అలాగే ఉస్మాన్ సాగర్ జలాశయాలు పూర్తిగా కూడా నీటి మట్టంతో నిండుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటి వరకు 14 గేట్లను ఎత్తి ప్రస్తుతం నీటిని అయితే కిందకు వదులుతున్నారు. అయితే ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసించే ఆనుకుని వాటికి దగ్గరగా ఆనుకుని నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం అయితే పడుతూ ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా రాజేంద్ర నగర్, మైలర్దేవపల్లి, అలాగే అత్తాపూర్, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్లో ఎక్కువగా ఈ వర్ష ప్రభావం ఉంది. సో మొత్తం అంటే ఈ వర్షం ప్రభావం పూర్తిగా కూడా ఏపీ అలాగే తెలంగాణ, తమిళనాడులో కూడా ఎక్కువగా ప్రభావం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది అంటే సుమారుగా 8 గంటల వరకు పూర్తిగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే శంషాబాద్ నుంచి 18 విమానాలను రద్దు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు అలాగే రాజమండ్రి, విశాఖపట్నంకు వెళ్లే 18 విమానాలను ప్రస్తుతం అధికారులు అయితే రద్దు చేశారు. థ్యాంక్ యూ మణికంఠ. ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎఫెక్టెడ్ జిల్లాలు అలాగే ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అప్డేట్స్, హైదరాబాద్లోని పరిస్థితి తీసుకున్నాం. మొత్తం మీద భారీ ముప్పు తప్పినా కూడా ఇంకా పూర్తిగా రిలాక్స్ అయిపోవడానికి వీల్లేదు. ప్రభుత్వం, అధికారులు, వాతావరణ శాఖ చెప్తారు అంతా ఓకే, బయటికి రావచ్చు అని. ఈలోపు అత్యుత్సాహంతో బయటకు వచ్చి ఇందాక కొన్ని చోట్ల నెల్లూరులో రీల్స్ తీసుకునే వాళ్ళు ఈ బీచ్లకు వచ్చి ఇవన్నీ చెప్పారు. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. విద్యార్థులకైతే హాలిడేస్ ఉన్నాయి. కొన్ని చోట్ల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల కొంత స్కూల్స్ తెరిచినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అప్పుడే అవసరం లేదు, వాళ్ళు కూడా హాలిడే ఇవ్వచ్చు. అలాగే పంట నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం తప్పించగలిగాం. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఎప్పటికప్పుడు దీని మీద మానిటరింగ్ చేస్తూ రియల్ టైంలో ఆర్టీజీఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇవ్వడంతో ఆ మేర నష్టం తప్పింది. అనుకున్న దానికన్నా కాస్త తక్కువ ప్రభావం ఉంది కాబట్టి ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ రిలాక్స్ అయిపోయి పూర్తిగా ఎవరి పనుల్లోకి వాళ్ళు రావడానికి ప్రభుత్వం ఇంకా క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, భారీ ఈదురుగాలు కూడా వస్తున్నాయి, కొన్ని చోట్ల జల్లులు కురుస్తున్నాయి. బట్ ఏదేమైనా ఇంకో 24 గంటలు అయితే మంతా తుఫాను ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు కాబట్టి బీ అలర్ట్. సో థ్యాంక్స్.